హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ ఫ్రీ జాబ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగులకు అందరికీ ఒక మంచి శుభార్త అండి. ప్రముఖ కంపెనీ అటువంటి టాటా పవర్ కంపెనీ నుంచి లేటెస్ట్గా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించిన ఉద్యోగాలు, అలాగే ఎలక్ట్రీషియన్ సంబంధించిన ఉద్యోగాలు అయితే భర్తీ చేయబోతున్నారని మనకు ఏప్రిల్ 4వ తేదీన అఫీషియల్ వెబ్సైట్లో అయితే 2 రిక్రూట్మెంట్ విడుదల చేశారు. వీటికి ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 30వ తేదీ వరకు మనం ఆన్లైన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఆన్లైన్ టెస్ట్ లేకుండా, ఫీజు అయితే లేకుండా ఒకే ఒక విర్చువల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని మనకు క్లియర్ గా అయితే నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. వీటి వివరాలు తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నది అందరికన్నా ముందైతే తీసేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. విన్న తర్వాత 10 మందికి షేర్ చేయండి. అన్ని రకాల వంటి గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, వర్క్ ఆన్ జాబ్స్, అలాగే టైపింగ్ జాబ్స్ కూడా జనరల్ గా అప్డేట్ జరుగుతుంది మన ఛానల్లో. ప్రముఖ కంపెనీ వంటి టాటా పవర్ కంపెనీ నుంచి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ ఫైర్ అండ్ సేఫ్టీ ఎలక్ట్రికల్ సంబంధించిన ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి ఎటువంటి అనుభవం ఉన్నా లేకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా ఈసారి అయితే రిక్రూట్మెంట్ విడుదల చేశారన్నమాట. ఇంకా లాస్ట్ డేట్ చూసుకున్నైతే జూన్ 30వ తేదీ వరకు మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా మీకు టాటా పవర్ కంపెనీ వాళ్ళు అయితే టోటల్ గా ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ట్రైనింగ్ చూసుకున్నట్టయితే మనకు ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించిన ఏవైతే ట్రైనింగ్ అయితే ఉంటుందో, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించిన ఏవైతే ట్రైనింగ్ అయితే ఉందో ఆ ట్రైనింగ్ అంతా కూడా మీకు ఉచిత ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మీకు జాబ్ లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ట్రైనింగ్ లో కూడా మీకు స్టైఫండ్ అనేది పే చేస్తారు. అలాగే జాబ్ వచ్చిన తర్వాత 25,000 రూపాయల నుంచి మనకు 45,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ ఉంటుంది. బేసిక్ అలవెన్సెస్ అలాగే మనకు ఇతర బెనిఫిట్స్ అయితే కూడా ఇస్తారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే జరిగింది అన్నమాట. సో బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకున్నైతే మనకు మంచి క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ఈ స్కిల్స్ ఖచ్చితంగా అయితే ఉండాలి. యాక్టివ్ లెర్నింగ్, యాక్టివ్ లిజనింగ్, బిల్డ్ అండ్ కన్స్ట్రక్షన్, కేటగిరీ ఫ్లెక్సిబిలిటీ, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అండ్ సాల్వింగ్, కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్, క్రిటికల్ థింకింగ్, కస్టమర్ అండ్ పర్సనల్ సర్వీసెస్, డిటెక్టివ్ అండ్ రీజన్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫైర్ విజన్, flexibility of closure, inducting the reasoning, information ordering, judgment and decision making, law and government of monitoring, near vision, operation monitoring, old and comparison, overall expression, practical and speed, problem sensitivity, public safety and security, క్వాలిటీ అండ్ కంట్రోల్ అండ్ అనలిటిక్స్, ఇలాంటివి మంచి మంచి స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే టైం మేనేజ్మెంట్, విజువల్ కలర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్పీచ్ అండ్ రికగ్నిషన్, స్పీచ్ అండ్ క్లారిటీ, మీరు మాట్లాడేటువంటి ఏవైతే ఉందో స్పీక్ ఖచ్చితంగా అందరికీ అయితే అర్థం అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకున్నైతే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎనీ స్పెషలైజేషన్ అయితే ఉండాలి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు BE, బీటెక్ అండ్ ఫైర్ అండ్ సేఫ్టీ చదివినటువంటి అభ్యర్థులు అవుతున్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా లాస్ట్ డేట్ జూన్ 30వ తేదీ వరకు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. బెనిఫిట్ చూసుకున్నతే ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఆ వివరాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో వీటికి అప్లై చేసుకోవాలంటే ఒకే ప్రాసెస్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రాసెస్ అయితే ఈ రోజు అయితే చూసుకున్నాము. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ట్రైనీ ఎలక్ట్రికల్ కింద అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నమాట. ఎటువంటి అనుభవం లేనటువంటి క్యాండిడేట్స్ అవుతున్నారో వాళ్ళని మాత్రమే హైరింగ్ అయితే చేస్తున్నమాట. ఇంకా రెస్పాన్సిబుల్ ఆఫ్ సర్వర్ అండ్ మేనేజ్మెంట్, రూఫ్డ్ సైట్స్ అండ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్, ఆథరైజ్ ద సర్వీస్ ప్రోడక్ట్, ఎన్షూర్ ద స్మూత్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ అండ్ రిక్వెస్ట్ అండ్ త్రూ ది OEM అండ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, మేనేజర్, ఫ్యాకల్టీస్, వరైటీ అండ్ క్లైమ్స్, ఎన్షూర్ ద అప్ టైం సంబంధించి ఇలాంటి మంచి మంచివి అయితే సో వీళ్ళు డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆ డిస్క్రిప్షన్ అంతా కూడా మీరు చదువుకున్న తర్వాతనే ఖచ్చితంగా మీ స్కిల్స్లో అయితే మెన్షన్ చేయండి. సో స్కిల్స్ చూసుకున్నతే మనకి అక్కడ ఏవైతే స్కిల్స్ ఇచ్చారో దానికి కొద్దిగా భిన్నంగా ఇస్తే స్కిల్స్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్, కోఆర్డినేటింగ్, క్రిటికల్ థింకింగ్, కస్టమర్ అండ్ పర్సనల్ సర్వీస్, ఎనర్జీ ఆఫ్ టెక్నాలజీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే మిగతా మ్యాథమెటికల్ అండ్ రీజనింగ్, మ్యాథమెటికల్ అండ్ రీడింగ్ అండ్ కంపారిజన్, స్పీచ్ క్లారిటీ అండ్ సిస్టమ్ అనలైజ్ సంబంధించి టెలికమ్యూనికేషన్, టైం మేనేజ్మెంట్, ట్రబుల్ షూటింగ్, విజువల్ కలర్ అండ్ డిస్క్రిప్షన్,
విజువలైజేషన్, రైటింగ్ అండ్ కంపారిజన్, రైటింగ్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఉండాలన్నమాట. ఒక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు BE బీటెక్ అనేటువంటి 2022లో పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. వీటికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు జూన్ 30వ తేదీ వరకు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు టాటా పవర్ రిక్రూట్మెంట్ 2022 అప్లై అనే ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ చదువుతున్నారో 1-2 సార్లు నోటిఫికేషన్ అన్ని చదివిన తర్వాత మీకు లాస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే 2 సంబంధించిన లింక్స్ అయితే ఉన్నాయి. సో ఎవరు ఏ దానికి క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై సంబంధించిన లింక్ కూడా మీకు అక్కడ ఉందన్నమాట. సో ఆ క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. సో అప్లై అయినా ఉందిదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ ఈమెయిల్ అడ్రస్తో మనం అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే సో వీటికి సంబంధించిన లర్నర్, పబ్లిషర్, ఇన్స్టిట్యూషన్, కార్పొరేట్ సంబంధించిన మొత్తం వివరాలు కూడా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత క్రియేట్ అకౌంట్ ఉంటుంది. దాని తర్వాత మెయిల్ కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే లాగిన్ ప్రాసెస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద లాగిన్ అని క్లిక్ చేయండి. లాగిన్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు అకౌంట్ అనేది లాగిన్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ అప్లై నా ఉందిదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఈ గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ సంబంధించిన ఏవైతే అప్లికేషన్ ఉందో అది ఓపెన్ అవుతుంది. అప్లై చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకైతే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత డీటెయిల్స్ అని చెక్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ ద్వారా ఇంటిమేట్ చేస్తారని మనకు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ మనకు టాటా పవర్ కంపెనీ నుంచి వచ్చిన లేటెస్ట్ ట్రైనీ అండ్ సేఫ్టీ అండ్ ఫైర్ సంబంధించిన ఉద్యోగాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ మన సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను.